ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు రాయితీపై నిత్యావసర సరుకులు ఇవ్వడానికి ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులను జారీ చేస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలిసారి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇప్పటి వరకు లేని వారు కొత్తగా అర్జీ పెట్టుకోవాలి. పాత వాటిలో మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తున్నారు. ఏడాది నుంచి ఎదురు చూస్తున్న వారికి ఊరట కల్పించింది. గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 2 నుంచి 28 వరకు అర్జీ పెట్టుకున్న వారికి మంజూరవుతాయి. గత ఏడాది నుంచి ఇవ్వకపోవడంతో దరఖాస్తుదారులు ఇబ్బంది పడుతున్నారు. వైకాపా ప్రభుత్వంలో సకాలంలో కార్డులు మంజూరు చేయకపోవడంతో పథకాలకు దూరం అవుతున్నారు. వైకాపా పాలనలో 3025 దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నాయి. వాటిని పరిశీలించి కొత్త కార్డులు మంజూరు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం 6,71,825 తెల్ల రేషన్ కార్డులున్నాయి. వీరంతా రాయితీపై సరుకులు పొందుతున్నారు. కూటమి ప్రభుత్వం సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డు మంజూరు కార్యాచరణకు చేపట్టింది. దరఖాస్తుల స్వీకరణ అనంతరం క్షేత్రస్థాయి పరిశీలనకు జారీ చేస్తున్నారు. కార్డుల రంగులు మారే అవకాశం ఉంది. దీనిపై సంబంధించి ఎలాంటి సమాచారం లేదని అధికారులు చెబుతున్నారు.